హాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, బాగున్నాను. చెప్పాలి మీరే. 2025 డిసెంబర్కి వచ్చేసాం. అవును, ఎలా గడిచింది? చాలా అద్భుతంగా నడిచిందండి. ఫిబ్రవరిలో మొదలెట్టాను షూటింగ్. చాలా హెక్టిక్గా నాన్ స్టాప్గా చేస్తూనే షూటింగ్ నడుస్తుంది, తర్వాత పోస్ట్ నడుస్తుంది. అన్నీ కూడా ఇప్పటివరకు అయితే ఇంకా అసలు ఊపిరి తీసుకోవడానికి స్పేస్ లేదు. మోగ్లీ ఒకటే రన్ అవుతుంది బుర్రలో, అండ్ ఇంకా అదే రన్ అవుతుంది. ఎందుకంటే మనకి డిసెంబర్ 12 దగ్గరలో ఉంది కదా, అది తప్పితే ఇంకా ఏ థాట్ లేదు. బట్ 2025 చాలా నేర్పించింది, చాలా చూపించింది, చాలా దానిలోంచి నేను తీసుకున్నాను. సో చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. మోగ్లీ 2025 అని పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందండి? అవునండి, బేసిక్గా మనది జంగల్ బుక్ అనేది ఒక కామిక్ ఇంకా స్టోరీ, ఐ మీన్ పుస్తకం ఉండేది మనకి. దాంట్లో మోగ్లీ అన్నది పేరు, ఆ క్యారెక్టర్ పేరు. అవును. సో ఆ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓపెన్ సోర్స్లో పెట్టేశారు, మోగ్లీ ఎవరైనా వాడుకోవచ్చని. కానీ దానికి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కింద ట్యాగ్ లైన్ ఏదైనా పెట్టాలి. ఇప్పుడు మీరు డిజ్నీ వాళ్ళు చూసినా వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నా కూడా వాళ్ళు మోగ్లీ ద జంగల్ బాయ్ అని కింద పెట్టేస్తారు. దానికోసం అంతే. అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే కథ 2025లో సెటప్ అయింది. ఇప్పుడు పార్వతీపురం, పాడేరు ప్రాంతాల్లో 2025లో సెటప్ అయిన కథ. పాస్ట్ లేదు, ఫ్యూచర్ అలాంటిది కాదు. సో 2025 అని అది దానికి కూడా జస్టిఫై అవుతుందని సందీప్ ఆలోచించి పెట్టాడు. ఫస్ట్ సినిమా బబుల్ గమ్. ఫస్ట్ సినిమా కథ ఎంచుకోవడానికి కష్టపడ్డారా, సెకండ్ సినిమా కథ ఎంచుకోవడానికి కష్టపడ్డారా? రెండింటికి కష్టాలు దాని, అంటే దేని కష్టాలు దానివే సార్. ఫస్ట్ సినిమా బబుల్ గమ్ ఎలా జరిగింది అంటే, అప్పుడు నేను యాక్చువల్గా అయితే వేరే సబ్జెక్ట్ని పట్టుకొని నేను తిరుగుతున్నాను. దానికి ఐ వాస్ ట్రైంగ్ టు ఫైండ్ ఎవరైనా దాన్ని హెల్ప్ చేయగలిగిన వ్యక్తిని. ఆ టైంలో రవికాంత్ని కలిసినప్పుడు తన దగ్గర పర్సనల్గా కథ ఉంది, నేను ఇంకెవరి కథలు చేయట్లేదని చెప్పాడు. ఫెంటాస్టిక్, నాకు ఇదే కావాలి కదా అంటే, నా పైన ఇంట్రెస్ట్ చూపించే ఒక కథ నాకు చెప్పగలిగిన వ్యక్తి ఉండాలి అని అప్పుడు నమ్మని. అప్పటికి నాకు అంత కథలు రాలేదు, అంటే ఇంట్రెస్ట్ రాలేదు. తర్వాత ఇప్పుడు మోగ్లీ దగ్గరికి వచ్చేసరికి కథలు అయితే చాలా వచ్చాయి. కథలు బబుల్ గమ్ తర్వాత చాలామంది నన్ను ఇష్టపడి నాతో తీసుకొచ్చిన కథలు ఉన్నాయి. కానీ ఒక చిన్న డైలమా నడిచేది. ప్రొడ్యూసర్ గారు బాగుంటారంటే కథలో మ్యాచ్ అయ్యేది కాదు. కథ మ్యాచ్ అవుతే మనకి ఇలా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడిచేది. ఫైనల్గా ఒక సంవత్సరం, ఆల్మోస్ట్ ఒక 3-4 నెలలు వెయిటింగ్ అయిన తర్వాత సందీప్ కథను తీసుకొని వచ్చాడు. అది నాకు విపరీతంగా నచ్చింది. నో డౌట్స్ అనుకున్నాను, ఇంకా అది కంప్లీట్గా ఓకే అయిపోయింది. సో దేని కష్టాలు దానివే సార్, దేని స్పేస్ దాని. చాలా చాలా థింగ్స్ చూసాం ఆ ప్రాసెస్లో. నాకు పేషెన్స్ నేర్పించింది ఆ ప్రాసెస్. బబుల్ గమ్ మోగ్లీ తర్వాత జరిగిన టైం ఏదవుతుందో పేషెన్స్ నేర్పించింది. ఇంకా చాలా థింగ్స్ అలా నేర్పించింది. బబుల్ గమ్ ఏం నేర్పించింది మామూలుగా సార్? ఆ రిజల్ట్ మీకు హ్యాపీనా? బబుల్ గమ్ రిజల్ట్ అబ్సల్యూట్లీ హ్యాపీ సార్. ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఏం చేయగలుగుతాను అనేది జనాలు తీసుకున్నారు. అండ్ దాన్ని చాలామంది, కొంతమంది అయినా దాన్ని అప్రిషియేట్ చేశారు. అండ్ మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ మనకు మించి ఇంకేమీ కాదు, ఫస్ట్ మనల్ని మనం సెట్ చేసుకుంటేనే మిగతా లైఫ్లో ప్రేమ కానీ ఏమైనా కూడా ఉండగలిగే స్పేస్ ఉంటుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలామందికి రిలేట్ అయ్యారు. తర్వాత అంటే మేబీ థియేటర్లో కొంతమంది రిలేట్ కాకపోయి ఉండొచ్చు, బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆ కాన్సెప్ట్ని రిలేట్ అయ్యారు. చాలామంది లైఫ్లో ఇంపాక్ట్ చేసింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే చాలామంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు వీళ్ళని వదిలేసి వాళ్ళ లైఫ్ పైన ఫోకస్లు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళకి మేబీ ఆ స్పేస్ సరిగ్గా హెల్ప్ అవ్వలేదేమో, వాళ్ళు ఉండే రిలేషన్షిప్ వాళ్ళని ఎదగనివ్వలేదేమో. సో అది చూసుకొని అది హెల్ప్ అయింది వాళ్ళకి చాలామందికి. సో దట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ థింగ్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే సినిమాలు నేను చేసేది ఒకటే రీజన్ సార్, ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి జనాల లైఫ్లో. అది ఆ రకంగా అది ఇంపాక్ట్ కొద్దో కాస్తో క్రియేట్ చేసింది అన్నదానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నా ఫస్ట్ స్టెప్లో అవ్వడం అనేది చాలా సంతోషం. అండ్ దాంట్లో ఉండే డైలాగ్స్ కానీ, ఇప్పుడు నన్ను జనాలు బయట కలిసినప్పుడు ఫోటో దిగడానికి మాత్రమే రారు, వాళ్ళు స్పెసిఫిక్గా దాని డైలాగ్ చెప్తారు. గుర్తుండింది వాళ్ళకి ఆ డైలాగ్. అంటే నాకు అది చాలా చాలా అంటే లైక్ గ్రాటిట్యూడ్ కానీ చాలా ఆనందం కానీ తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఆ డైలాగ్ గుర్తుపెట్టుకొని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటో దిగేసి వెళ్ళిపోయినా కూడా నేను సంతోషిస్తాను. బట్ వాళ్ళ లైఫ్లో అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని వాళ్ళు నాకు పర్సనల్గా వచ్చి చెప్పడం అనేది చాలా ఆనందం ఇచ్చేది సార్. ఆ డైలాగ్ వినడానికి మాసీగా ఉన్నా అదొక పెద్ద ఫిలాసఫీ ఉంది దాంట్లో. అవును సార్, రవికాంత్ దాంట్లో ఫిలాసఫీని చాలా బాగా పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన నసీబ్లో ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు, కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకుంటాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం అన్నది మన లైఫ్లో మనకి ఏం రాసి పెట్టిందో తెలియదు సార్. అసలు రేపు పొద్దున ఏం జరుగుతుందో కూడా ఎవరికి ఏం తెలియదు.
కానీ అల్టిమేట్గా చాయిస్ మనదే, మనమే దాన్ని క్రాఫ్ట్ చేసుకోగలుగుతాం, మన చేతిలో పవర్ ఉంది, దాన్ని కావాలంటే లాక్కొని కూడా తెచ్చుకోగలుగుతాం అనేది అది చాలా మంచి ఫిలాసఫీ అని నేను నమ్మాను. అది నాకు చాలా ఎక్సైటింగ్ ఉండింది ఆ డైలాగ్ చెప్పేటప్పుడే. ఒక స్టార్ ఇంటి నుంచి ఒక హీరో వస్తున్నాడంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు సార్. సుమగారి ఇంటి నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు కాబట్టి ఒక ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకో వర్గం కూడా ఉంటుంది. అంటే తిన కూడా హీరో అయిపోదాం అనుకుంటున్నాడా అని క్వశ్చన్ మార్క్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండింటిని ఫేస్ చేస్తారా మీరు? అబ్సల్యూట్లీ సార్. చాలామంది మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని పక్కన పెట్టేసి నాలో ఉండే క్రాఫ్ట్ని కానీ నాలో ఉండే తపనని ప్యాషన్ని చూసి ఈ వర్గం ఏదైతే దీనిలో ఉండే ఫైర్ని పట్టుకోవాలి మనం అని చాలామంది ఉన్నారు. ఇట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రంలో కూడా జనాలు ఉన్నారు దట్ అరే వీడికి ఏముంది, వీడికి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, లేకపోతే వీడు కూడా హీరో అయిపోతాడా, ఇంకా మనకి ఇంకొక ఇంటి నుంచి ఇంకో హీరో అన్నట్టు ఆ వర్గం కూడా ఉన్నారు. మేబీ వాళ్ళకి ఏ పర్స్పెక్టివ్ ఉందో నాకు తెలియదు. బట్ నేను ఇక్కడికి వచ్చేది ఎందుకు అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఇంపాక్ట్ త్రూ ఫిల్మ్ సార్, ఇందాక చెప్పినట్టు. అండ్ ఐ వాంట్ టు నాకు సినిమా అంటే పిచ్చి సార్, ప్రేమ. నాకు ఇది తప్పితే ఇంకేం తెలియదు జీవితంలో. యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచే అసలు అంటే ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచే యాక్టింగ్ ఒక్కటే చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. సో నేను నా కర్మని నేను ఆనందంగా చేసుకుందామని ఫిక్స్ అయ్యాను సార్. ఇంకెవరు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అయినా ఏం కాకపోయినా నా 100% నేను ఇస్తాను. ఒకరోజు వాళ్ళు ఓకే నిజంగానే వీటిలో టాలెంట్ ఉంది నేను గుర్తించారు, ఈ వర్గం వాళ్ళు కూడా ఎవరైతే ఈడు కూడా అంటే చాలా సంతోషం. ఎందుకంటే అల్టిమేట్లీ ఇంపాక్ట్ కోసమే దిగాం సార్. ఇక్కడ జనాల లైఫ్లో ఇంపాక్ట్ని ఏదో ఒక విధంగా క్రియేట్ చేయాలి. అది ఎంటర్టైన్మెంట్ త్రూనో, లేకపోతే ఒక ఫిలాసఫీ త్రూనో, లేకపోతే కామెడీ త్రూనో, ఏదో రకంగా క్రియేట్ చేయాలని దిగాం. అది అయిందంటే హ్యాపీ, లేదంటే నాకు కర్మని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎప్పుడైనా మీ అమ్మగారు చెప్తుండే వల్ల నేను డబ్బులు పెడతానని, నేను సినిమాలు చేస్తానని నమ్మి రావద్దు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని అమ్మగారు ఎప్పుడైనా చెప్తుండే వాళ్ళు? అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. నేను ముందు యాక్చువల్గా అయితే చాలా ప్రయత్నాలు కూడా చేశాను. అంటే లైక్ చిన్న రోల్స్ చేశాను. ఒక సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ 2014-13 టైమ్స్. మేము రికగ్నైజ్ కూడా చేయలేదేమో ఇవి. రికగ్నైజ్ కూడా చేయలేదు. నా సంతోషం రికగ్నైజ్ కాలేదు అనేది. బట్ నా ప్రయత్నాలు ఎప్పుడు అమ్మ కానీ నాన్న కానీ నా స్టాండింగ్ నన్ను వెతుక్కోవడానికి, నా ఎక్స్పీరియన్స్ కానీ నా లెర్నింగ్స్ కానీ గెయిన్ చేసుకోవడానికి నన్ను వదిలేస్తారు. ఏ రోజు స్టార్టింగ్లో నుంచే కూడా మేమే పెడతాం, మేమే చేసుకుంటాం, మొత్తం నిన్నే లేపుతాం అని ఏ రోజు చెప్పలేదు. యూ హ్యావ్ టు గో ఇన్ టు ద గ్రౌండ్, యూ హ్యావ్ టు గో టు ద గ్రాస్ రూట్ లెవెల్ అని అక్కడ రియాలిటీని తెలుసుకొని నువ్వు రావాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఇక్కడ వరకు రీచ్ అయినందుకు ఒక ఎక్స్పీరియన్సే కదా సార్ యాడ్ చేస్తుంది. హూ ఎవర్ దే ఆర్ టుడే, దేర్ స్ట్రగుల్స్ కానీ దేర్ ఎక్స్పీరియన్సెస్ కానీ వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కొని దాన్ని గ్రాస్ప్ చేసుకొని దాని త్రూ నేర్చుకొని ఇక్కడ వరకు వచ్చి దే ఆర్ హూ దే ఆర్ టుడే. సో నాకు నా ఎక్స్పీరియన్సెస్ నేను గెయిన్ చేయకపోతే చాలా ఫ్లాట్గా పడి ఉంటాను నేను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయడానికి కూడా స్పేస్ ఇచ్చాను నాకు. సో అలా చాలా సంతోషం. మామూలుగా ఇళ్ళలో ఏం చెప్తుంటారంటే బాగా చదువుకున్న తర్వాత ఆలోచిద్దాం అని చెప్తుంటారు. నీకంటూ ఒక డిగ్రీ ఉండాలి, నీకంటూ ఒక ఏదో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, దాని తర్వాత ఏదైనా ఆలోచిద్దాం అంటుంటారు. ఎక్కువగా స్టార్ ఇళ్ళలో జరిగే విషయం ఇది. మీ ఇంట్లో ఏం చెప్పారు సార్? నాకేంటంటే సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచే ఉంది సార్. యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. మా ఇంట్లో మా అమ్మ ఒక మాట చెప్పేది, రోజున ఒకటే గుర్తుపెట్టుకోరా, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పింది. నేను ఫస్ట్ పార్ట్ని తర్వాత ఇప్పుడు కొంచెం వయసు వచ్చే కొద్ది సీరియస్గా తీసుకుంటున్నా. బట్ మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది సెకండ్ పార్ట్ని, ఫస్ట్ పార్ట్ని చాలా లైటే తీసుకున్నాను. సో ఎడ్యుకేషన్ వైజ్ డీసెంట్ స్టూడెంట్ సార్. మరీ ఫెయిల్ అయిపోయి 12th క్లాస్ కూడా కంప్లీట్ చేసిన అయితే, కంప్లీట్ చేయకుండా ఉన్నోడనైతే కాదు. కంప్లీట్ చేశాను. నా డిగ్రీని కూడా ఏదో కష్టపడి ఇష్టం లేకపోయినా ప్రయత్నాలు చేసి కంప్లీట్ చేసినోడిని. బట్ ప్రైమరీగా ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు కూడా నన్ను నువ్వు ఈ ఇంజనీరింగే చేయాలి, నువ్వు అదే చేయాలని ఏ రోజు చెప్పలేదు. చెప్తే నేను చేయను వాళ్ళకి తెలుసు. సెకండ్ ఆప్షన్ ఉందా మీకు సినిమా కాకుండా? సినిమా కాకుండా సెకండ్ ఆప్షన్ లేదు సార్. తెలిసింది ఒకటే, పుట్టింది ఇక్కడే, పోయేది కూడా ఇక్కడే. అది ఎలాగైనా అవ్వచ్చు, చూద్దాం రేపు ఫ్యూచర్ డిసైడ్స్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ బికాస్ ద లవ్ ఫర్ సినిమా కానీ సినిమా పట్ల ఉన్న ప్యాషన్ కానీ చాలా చాలా డీప్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని వదిలి ఇంకెక్కడికైతే వెళ్ళను.
ఇక్కడే ఉంటాను అదైతే గ్యారంటీడ్. మీరు చెప్పినట్టు చిన్న చిన్న రోల్స్ చేసినప్పుడు సార్ అది ఉందో లేదో కూడా మీకు తెలియదు అవును కదా, ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలి నేను అనిపించేదా? లేదు సార్, యాక్చువల్గా అయితే ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్ చిన్న రోల్స్ ఇవన్నీ కూడా దే రియలీ నాకు ఎక్స్పీరియన్స్ యాడ్ చేశారు సార్. అంటే లైక్ ఏదో నేను చాలా చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను కదా, బట్ కొన్ని లర్నింగ్స్, చిన్న చిన్న లర్నింగ్స్ అవన్నీ కూడా డెఫినెట్గా నాకు ఈ రోజు నేను మోగ్లీలో చేస్తున్నప్పుడు కానీ, రేపు పొద్దున ఇంకో సినిమాలో చేస్తున్నప్పుడు కానీ అవన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ ఇవన్నీ ఎందుకు చేయడం అని అయితే అనిపించలేదు. అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఏ రోజు కూడా అరే మనం ఇదేంటి ఇచ్చేస్తున్నాం, మనం ఇది కాదే అని ఆలోచన అయితే లేదు. కంప్లీట్గా ఎప్పుడైనా ఏదైనా చేసినా నమ్మే చేశా సార్. అదైతే ఎంజాయ్ చేశాను ప్రతి బిట్ ఆఫ్ ఇట్. మీ జోన్ హీరోలకి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది ఉన్నారు బయట చూస్తుంటే, వాళ్ళు పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. ఇంత టఫ్ కాంపిటీషన్లో పడిపోతున్నాను అని అనిపించింది ఎప్పుడైనా? సార్ నంబర్ 1 నేను ఆ కాంపిటీషన్ బిలీవ్ చేయను సార్. ఎందుకంటే ఆ కాంపిటీషన్ని క్రియేట్ చేస్తుంటే మనకి మార్కెట్, ఇక్కడ ఉండే బిజినెస్ పర్స్పెక్టివ్స్. నేను దేన్ని నమ్ముతానంటే ఐ బిలీవ్ ఇన్ క్రియేటింగ్ ఆర్ట్. నేను నా క్రాఫ్ట్ని నమ్ముకుంటా, నాలో ఉండే టాలెంట్ని నేను నమ్ముకుంటా. అండ్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మీరు చెప్పిన నా పియర్స్ కానీ, నా సేమ్ జోన్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ యూనిక్నెస్ ఉంది. అండ్ యూనిక్నెస్ ఉన్న వల్ల సక్సెస్ వస్తుంది. అండ్ నేను నా యూనిక్నెస్నే నమ్ముకుంటున్నా. నేను నా ఎబిలిటీ టు యాక్ట్ చేయడానికి కానీ వీటిని నమ్ముకుంటున్నా. సో ఆ కాంపిటీషన్ వల్ల ఏ రోజు ఎఫెక్ట్ కాలేదు. ఆ కాంపిటీషన్ నమ్మను కూడా నేను. వీళ్ళు భలే డిజైన్ చేసుకుంటున్నారు వాళ్ళ కెరీర్ అనిపించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారు సార్? ఉన్నారు. మన మౌలిని చూసినప్పుడు అనిపించింది భలే, అంటే లైక్ హార్ట్ వార్మింగ్ అనిపించింది. బికాజ్ తను ఫ్రమ్ స్క్రాచ్ చాలా అద్భుతం క్రియేట్ చేసుకున్నాడు. తన సోషల్ మీడియా ప్రెజెన్స్తో కానీ, తన వే ఆఫ్ తన పర్సనాలిటీ కానీ చాలా బాగా చేశాడు. ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా. మొన్న రీసెంట్గా మౌలి కనిపించాడు కాబట్టి నాకు సడన్ గుర్తొచ్చింది తన పేరు. యా, ఈ మోగ్లీ అనే సినిమా కథ తెచ్చినప్పుడు సందీప్ రాజు నేషనల్ అవార్డు విన్నారు కదా. అవును సార్. మీరు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా, లేదంటే కథకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా? అంటే ఏ కథ అయినా నేషనల్ అవార్డు విన్నర్ వచ్చే ఒక కథ చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం అట్రాక్ట్ అవుతాం కదా. మీరు ఆ యాంగిల్ ఆలోచించారా, లేదా కథ చెప్పిన తర్వాత మనం డిసైడ్ అవుదాం అనుకున్నారా? లేదు సార్, అంటే నంబర్ 1 నాకు ముందు కూడా వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. నేను పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు, ఇంకెవరెవరు నరేషన్లు ఇచ్చారు. బట్ నాకైతే కథే సరే. అల్టిమేట్లీ ఏమి చుట్టూ ఏమున్నా కూడా కథనే దాన్ని ఒక సినిమా నిల్చోబెట్టగలుగుతుంది. ఒక యాక్టర్నైనా, ఒక డైరెక్టర్నైనా, ఎవరినైనా కథ బాగుంటేనే నిలబడగలుగుతాం. సో అలాంటప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ మంచిదే, సంతోషం. ఆయనకి ముందే వ్యాలిడేషన్ వచ్చడం వల్ల ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు తనని ఇంకొక మంచి లిసనింగ్తో వింటారు. అంటే ఇప్పుడు సందీప్ రాజ్ సినిమా చేస్తుంటే ఓకే బాగుంటుంది అని ఒక చిన్న పర్స్పెక్టివ్ ఉంటుంది. కానీ కథల విషయం లేకపోతే ఎవరిని పట్టించుకోరు. అలాంటప్పుడు నేను కథకే ప్రయారిటీ ఇస్తాను. అండ్ సందీప్ కూడా దాన్ని కథకే ప్రయారిటీ ఇచ్చి అద్భుతంగా రాసుకొని తీసుకొచ్చాను నా దగ్గరికి. అలాంటప్పుడు ఇంకేవి ఆలోచించక్కర్లేదు అనిపించింది నాకు. మోగ్లీ నుంచి బబుల్ గమ్ నుంచి మోగ్లీ వరకు ఎన్ని కథలు విని ఉంటారు? ఒక 20 కథలు విని ఉంటారా సార్? నేను నంబర్ చెప్తే నన్ను అంటే అబద్ధం అంటారేమో కానీ బాగానే విన్నా సార్, చాలానే విన్నా. 20 తక్కువ మాట, చాలా తక్కువ మాట. సరే, ఇన్ని కథలు విన్నప్పుడు రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అవును సార్. కథని నచ్చలేదు సార్ అని చెప్పాల్సి వస్తుంది. ఆ నచ్చలేదు అన్నది ఎంత పొలైట్గా జరిగేది మీకు ఆ డైరెక్టర్కి మధ్య? సార్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ బీ వెరీ ఆనెస్ట్ సార్. అంటే నాకు ఏది వర్క్ అవ్వలేదు, నాకు దట్ ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదేమో అండి అని అంత ఆనెస్టీతో నేను మెయింటైన్ చేస్తాను. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే మనం జనాలు కొంచెం అంటే లైక్ ఎవరైతే వస్తున్నారో అలాంటి స్పేస్ ఇవ్వలేరు మనకి. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే దాన్ని ఇంకోలాగా తీసుకుంటారని ఒక చిన్న భయం ఉంటుంది. కాబట్టి దాన్ని అంత ఆనెస్ట్గా కాకపోవచ్చండి అని అంతవరకు వదిలేస్తాం. బట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్. బికాస్ ఎందుకంటే సార్, ఒక కథని ఎవరైనా అవ్వచ్చు రాసుకొని ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు కూడా రాసుకుంటారు కథని. దాన్ని ఫుల్ ఎనర్జీ పెట్టేసి ఆ కథని మొత్తం విజువలైజ్ చేసుకొని పెన్ను పేపర్ పెట్టి దాన్ని రాసుకొని వచ్చినప్పుడు నా నంబర్ 1 క్రైటీరియా ఏంటంటే సార్, నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది, నా ఐ కాంటాక్ట్ ఉంటుంది. వాటెవర్ నాకు బోర్ కొట్టినా కూడా నేను ఆ ఐ కాంటాక్ట్ మిస్ అవ్వను. నేను నా రియాక్షన్స్ ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ద స్టోరీ ఉంటాయి. మీరు ఇచ్చే వాల్యూ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అది నా ఆర్టిస్టిక్ ఎథిక్ నమ్ముతాను నేను.
నేను కళను నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు ప్రదర్శించిన కళకి నేను ఇవ్వాల్సిన గౌరవం అది. కథ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు అక్కడ నా కోసం ఒక కథని రాసుకొని నన్ను మైండ్లో పెట్టుకొని తీసుకొచ్చినందుకు నేను వాళ్ళకి 100% నా రెస్పెక్ట్ అండ్ నా గ్రాటిట్యూడ్ సార్. అదైతే నేను 100% నా రూల్ ఆఫ్ థమ్. ఏమైనా నా ఫోన్ నేను కథ అయ్యేంత వరకు ముట్టుకోను, ఏ కాల్ వచ్చినా ముట్టుకోను, అండ్ నా ఫుల్ అటెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తాను. అది బోర్ కొట్టినా కొట్టకపోయినా. కొన్నిసార్లు మనకి 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే అర్థమైపోతుంది, ఓకే ఇది ఒక జాయ్ రైడ్ అనమాట, ఇంకొక 2 గంటలు. బట్ అప్పుడు కూడా ఐ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్ ఫర్ బ్రింగింగ్ దట్ స్టోరీ టు మీ అండ్ హ్యావింగ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. నాకు ఆ గ్రాటిట్యూడ్ అయితే ఉంటుంది సార్ ఇప్పటికీ. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత సుమ గారితో డిస్కషన్ ఉంటుందా, ఈ రోజు ఏ కథలు విన్నాను, ఎలా ఉన్నాయి అవి? యా సార్, చాలానే డిస్కషన్ జరిగేది. ఎందుకంటే అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరికి చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చాలా కథలు చూశారు, నాకన్నా చాలా సినిమాలు చూశారు, నాకన్నా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. సో వాళ్ళకు ఉండే పర్స్పెక్టివ్స్ నాకు ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో వాళ్ళ పర్స్పెక్టివ్స్, వాళ్ళ థాట్స్ ఇవన్నిటిని డెఫినెట్గా అడుగుతాను, డెఫినెట్గా వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ప్రైమరీగా నేనే కథలు వింటాను ఫస్ట్. బట్ నాకు ఇదే సార్ నా సిల్వర్ స్పూన్. నాకు ఇంట్లో మా తాత తాలూకు నాలెడ్జ్, అంటే ఆయన యాక్టింగ్ ట్రైనర్, దాని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది నానమ్మ తాత వాళ్ళది. సో ఆ నాలెడ్జ్ నాకు రావడం అండ్ నెక్స్ట్ మా అమ్మ నాన్న ఎక్స్పీరియన్స్ నాకు ఆడడం, ఇది నా సిల్వర్ స్పూన్. మిగతాది ఏమన్నా అన్నా కూడా నేను నమ్మను. సో ఇదైతే 100% యూటిలైజ్ చేసుకుంటాను. యాక్చువల్గా మీ నాన్నగారిలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు అవును సార్. కదా? అవును సార్. ఆ డైరెక్టింగ్ స్కిల్స్ ఏమైనా ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా కాన్వర్సేషన్లో వచ్చేదా? యా సార్, చాలాసార్లే మేము ఫ్రేమింగ్, కాంపోజిషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా లైటింగ్ గురించి ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది. ఫ్రేమింగ్, కాంపోజిషన్ కూడా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. బట్ వాట్ ఎవర్ కాన్వర్సేషన్స్ వీ హ్యాడ్ చాలానే మాట్లాడుకునే వాళ్ళం. నాన్నకి చాలా మంచి ఎడిట్ సెన్స్ ఉంది, చాలా మంచి చాలా సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి. సో అవన్నీ మేము చాలా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ హిస్ నాలెడ్జ్ అబౌట్ డైరెక్షన్, ఎందుకంటే తాత డైరెక్షన్ కూడా నేర్పించేవాళ్ళు. చాలా అద్భుతంగా ఈజీగా ఫట్మని అర్థమైపోయేలాగా నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నాకు ఆ భాగ్యం అయితే దొరికింది ఆయన దగ్గర నుంచి. అది తీసుకుని నాన్నగారిని ఎప్పుడు అడగలేదా డైరెక్షన్ ఎందుకు చేయట్లేదు మీరు అని, చేయొచ్చు కదా అని? నేను ఎప్పుడు అడగలేదు సార్. తనకైతే ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది ఇంకా నాకు తెలుసు ఇప్పుడే కాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు అవుతుంది. ఒకసారి హర్షవర్ధన్ గారు చెప్పారు, చాలా బ్రిలియంట్ డైరెక్టర్, తను బయటికి రావట్లేదు కానీ అసలు డైరెక్టింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి అందులో. అంటే తాతకి కానీ నాన్నకి కానీ ఒక చిన్న భయం ఉంటుంది సార్. తాత కూడా ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. తాత యాక్టింగ్ స్కూల్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ, మనది మెయిన్ ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు ఆయనకి డైరెక్షన్ ఆఫర్ వచ్చింది, యాక్టింగ్ ఆఫర్ వచ్చింది, మంచి పేరు వచ్చింది ఒక సినిమాలో. వచ్చిన తర్వాత ఎవరో వ్యక్తి ఆయన భయపెట్టారంట, ఇదిగో దేవదాస్ చూసుకో, ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతావు, ఒకటి ఫిక్స్ అయిపో, ఇక్కడికి వచ్చే అని చెప్పానంట. ఆయన ఇది వదిలేసి భయపడి ఇక్కడికి వచ్చాడు. అలాగే నాన్న కూడా అదే ఉండుంటుంది. సో మేబీ అది అయిపోయిన తర్వాత వస్తాడు నాన్న డైరెక్షన్లోకి. సుమ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆవిడ అడుగు పెట్టడమే ఒక హీరోయిన్ గా అడుగు పెట్టారు కదా, ఆ సినిమా చూసారా? కళ్యాణ్ ప్రాంత్ సార్. చూసా సార్. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. యాక్చువల్గా అయితే ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్. చాలా మందికి తెలియకపోయింది ఏంటంటే ఆవిడ అమ్మ థియేటర్ ప్లేస్ చేసేది కాలేజ్ టైంలో ఉన్నప్పుడు. అండ్ పుత్రకామేష్టి అని ఒక ప్లేన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు. ఆ ప్లేకి ఆవిడకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది ఆ టైంలో. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఇప్పుడు మనకి టెలివిజన్లోకి వచ్చేసరికి తన స్పాంటేనిటీ వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ షీ ఈజ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. మొన్న జేమ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా యాసను పట్టుకొని ఆ యాసలో ఆ న్యాచురల్ పొట్రియల్ ఆఫ్ ఆ ఇమోషన్ కానీ ఇవన్నీ కూడా అసలు అది నాకు చూస్తుంటే అబ్బా ఇది ఒక మాస్టర్ క్లాస్ అని అయితే అనిపించింది నాకు. కానీ మీకు అనిపిస్తుంటుందండి, అమ్మ ఎందుకు యాంకరింగ్ వైపు వెళ్ళిపోయింది, ఇంత మంచి యాక్టర్ కదా, యాక్టింగ్ వైపు ఉండుంటే కెరీర్ ఇంకోలా ఉండదేమో అని ఎప్పుడైనా అనిపించదా? సార్ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నేనే కారణం. చెప్పారు కూడా దట్ సీరియల్స్ తను చేస్తున్నప్పుడు, నేను పుట్టినప్పుడు దానికి అనిపించింది దట్ నాకుతో టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు చిన్నగా ఉన్నప్పుడు, అంటే బేబీగా ఉన్నప్పుడు. అండ్ షీ వాంటెడ్ టు గివ్ సమ్ టైమ్ టు మీ. అండ్ తర్వాత టెలివిజన్లోకి వచ్చారు. బట్ షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ ఆ టర్న్ ఏదైతే తీసుకున్నారో, బికాజ్ ఇప్పుడు తన కెరియర్ కానీ తన గ్రాఫ్ కానీ ఈజ్ ఫినామినల్. అండ్ తనకి యాక్చువల్గా అయితే యాక్టింగ్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదంట, ఏదో చేయాలి కదా అని చేసేది. బట్ యా ఇది తన ప్యాషన్ అని తన తర్వాత గ్రహించి దీన్ని ఇంకా చాలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు.
యాజ్ ఏ యాంకర్గా సుమ గారు ఏంటో మాకు తెలుసు, యాజ్ ఏ యాక్టర్గా కూడా తెలుసు మాకు. యాజ్ ఏ మదర్గా ఇంట్లో ఎలా ఉంటారండి? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అలాగా? మైక్ లేకుండా చూసింది ఇంట్లో మీరేనేమో కదా? లేదు సార్, అంతే సరదాగా ఉంటారు. అండ్ నిజంగా చెప్పాలంటే వితౌట్ హర్ ఐఎమ్ నోబడి. అంటే యాజ్ అ పర్సనాలిటీ కానీ, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కానీ, నాలో ఉండే పర్సనాలిటీ ట్రేట్స్, క్యారెక్టర్స్, ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఇప్పుడు నేను మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. నన్ను చాలా అంటే లైక్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు నేను పుట్టిన తర్వాత షీ వాంటెడ్ టు మేక్ షూర్ పిల్లోడితో టైం స్పెండ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ వాడి లైఫ్కి అని తను ఆ డిసిషన్ తీసుకుంది. సో అది నా బిహేవియర్లో కానీ ఇవన్నీ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతాయి నేను పెరిగిన తర్వాత. సో అలా చాలా కేర్ తీసుకుంది ఆ విధంగా. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడని ఏమైనా గైడెన్స్ ఇస్తుంటారా? తక్కువే సార్. అంటే లైక్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మేబీ నేను ఆవిడతో రన్ చేసుకుంటాను. నేను ఒకటి అంటే లైక్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ఎస్ ఇది అనుకుంటున్నాను నేను, ఓకేనా అని అడుగుతా, ఓకే అంటాను, అంతే. దాంతవరకే ఉంటుంది. ఇంట్లో డిసిజన్ మేకింగ్ ఎవరిది? డిసిషన్ మేకింగ్ దేని గురించి సార్? ఏదైనా ఒక ఇష్యూ మీద ఏంట్లో అయినా అమ్మగారిదేనా? అంతే కదా సార్. యా అంతే. యా, వేరే డిస్కషన్ ఉండదు. వేరే డిస్కషన్ ఉంటుంది. శివగామి అంతే. నాన్నగారి కెరీర్ కూడా పైన పడుతూ కింద పడుతూ ఇలా జరిగింది కదా. ఆయన లో ఫేజ్ చూస్తుంటారు మీరు. అవును సార్. ఆయన ఎలా ఉండేవారండి ఇంట్లో? సార్ నంబర్ 1 ఆయన మనకి మీరు బయట నుంచి చూస్తున్నప్పుడు అది అప్ డౌన్ అనిపిస్తుంటుంది. ఆయనలో నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునే థింగ్ ఏంటంటే ఆయనకి అప్ డౌన్ లేదు సార్, ఒకటే ఉంది, ఫోకస్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ట్. అది లో అయినా మీరు అన్నట్టు అప్ డౌన్ అయినా అలాంటి థాటే ఉండదు ఆయనకి. ఆయన తన పనిని అట్మోస్ట్ డెడికేషన్తో ఇంట్రెస్ట్తో వచ్చేస్తారు. ఆయన చేయగలిగింది, ఆయన కర్మను ఆయన చేసుకొని వచ్చేస్తారు. సో దాట్ వే అది నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మీరు అన్నట్టు బయట వాళ్ళకి అది లో అప్ అనిపించచ్చు, ఆయనకు అలాంటి ఉండదు. ఆయన తన పని చేసుకుంటున్నాడు, తన పని ఎంజాయ్ చేసి వస్తున్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ దట్. కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు ఆయన, ఇంకా ఎక్కువ. అవును, ఈ మధ్య మన లిటిల్ ఆర్ట్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ఉండింది. అండ్ చాలా అంటే లైక్ జనాలు కూడా దాన్ని చాలా మంచిగా తీసుకున్నారు. ఇంకా రాబోతున్నాయి ముందు. కానీ మీ నాన్నగారు ఎప్పుడు కనిపించినా సరే, ఇదివరకు ఒక డిస్కషన్ నడిచేది సోషల్ మీడియాలో, ఈ క్యారెక్టర్ కనబడుతుందంటే ఆ క్యారెక్టర్ ఉండదు చివరి వరకు అని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తున్నారు కదా. మీ నాన్నగారు చెప్పేవారా ఇలాంటి క్యారెక్టర్ చేయదు డాడీ అని? 1-2 సార్లు నాకే కోపం అని చెప్పాను. బట్ అల్టిమేట్లీ అదే అంటున్నా కదా సార్, ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఎందుకంటే సార్ ఆయన ఎన్ని కష్టాలు చూసి వచ్చారో నాకు తెలుసు. అంటే లైక్ టు బీ వెరీ ఈజ్ చాలానే చూసారు ఆయన తన జర్నీలో. చూసిన తర్వాత హీఈస్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీ హ్యాస్ ద అబిలిటీ టు యాక్ట్ అండ్ హీ హ్యాస్ ద అబిలిటీ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. చాలామంది అంటారు ఆయన 1 సెకండ్లో ఉన్నా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. అలాంటిది చాలా తక్కువ మంది చేయగలుగుతారు అండ్ చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది అలాంటి క్యారెక్టర్ దొరకడం. సో హీ వాజ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. అండ్ యా, చెప్పినట్టు యాజ్ అ సన్, యాజ్ అ కొడుకుగా మా నాన్న పైన ఉన్న ప్రేమ పట్ల నాకు కొన్నిసార్లు చిరాకు వచ్చింది. అరే ఆయన ఎంత అద్భుతమైన యాక్టర్, ఆయన చేయగలిగిన ఇమోషన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మనకి ఇండస్ట్రీలో, అంత ఆనెస్టీతో పోర్ట్రే చేయగలిగినారు. సో అదంతా వదిలేసి దీనిపైన ఒకదానిపైన పడతారా మీరు అంతా అంటే నాకు అది చాలా దుర్మార్గం ఏమో అనిపించింది. బట్ అల్టిమేట్లీ వీఆర్ హియర్ యాజ్ ఎంటర్టైనర్స్. వాట్ ఆర్ వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ జనాల్ని మనం ఎంటర్టైన్ చేసి ఇంపాక్ట్ చేసి ఎంగేజ్ చేసి వెళ్ళిపోవడమే. అండ్ హీ వాజ్ హ్యాపీ విత్ వాట్ హీ డిడ్. నేను కూడా తర్వాత ఐ వాజ్ ఓకే విత్ దట్. ఫీల్ అయితే అయ్యా సార్, ఎందుకంటే సొంత నాన్న కదా. అవును. సైలో సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ 2 minutes స్పీచ్ ఒకటి ఉండొచ్చు సార్, అదొకటి మొత్తం ఇంపాక్ట్ మొత్తం మార్చేస్తుంది కదా. అవును సార్, చూసినప్పుడు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు నాకు నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు అసలు ఆశ్చర్యం, అంటే లైక్ ఐ వాజ్ వెరీ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ నాకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత నేను యాక్టింగ్ ట్రైనింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తుండగా దాంట్లో ఉండే డెప్త్ కానీ దాంట్లో ఉండే నువాన్స్ అంటారు కదా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే డెఫినెట్గా ఐ కెన్ సే మై డాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఐ నో. సో అలాగా చాలా అంటే నాకు అది చాలా గర్వమైన విషయం. ఎందుకంటే అలాంటి తండ్రికి నేను పుట్టి మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం అనేది నాకు చాలా సంతోషం.
పుత్రోత్సాహము అనే కాన్సెప్ట్ ఒకటి ఉండదు కదా. అవును సార్. సుమ గారికి రాజీవ్ గారికి ఎప్పుడు కలిగింది ఆ మూమెంట్? సో బబుల్ గమ్ మేమే ప్రొడ్యూస్ చేసాం సార్. అది ఎందుకు జరిగింది అంటే చాలా మల్టిపుల్ థింగ్స్ ట్రై చేసాం, అంతా జరిగింది. మేబీ బికాజ్ నేను నా చేసిన వర్క్ కానీ నేను చేయగలిగిన వర్క్ కానీ బయట లేకపోవడం వల్ల బయట వాళ్ళు నన్ను ఎవరు నమ్మలేదు. వీళ్ళు అమ్మ కానీ నాన్న కానీ నాలో ఉండే స్పార్క్ని కానీ నాలో ఉండే ఇంట్రెస్ట్ని కానీ వాళ్ళు చూడగలిగారు. నా అదృష్టం అది. నాలో ఉండే కేపబిలిటీని కూడా వాళ్ళు నమ్మారు. ఆ టైంలో ఇంకా నేను నాట్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, బట్ దే కుడ్ సీ ద పొటెన్షియల్ ఇన్ మీ. ఆర్ ఓకే, వీడు కొడుకు కాడు కాబట్టి మాత్రమే పెట్టక్కర్లేదు మనం, వీడిలో ఆ తపనుంది, వీడిలో ఆ ఫైర్ ఉంది, వీడిలో ఆ కేపబిలిటీ ఉండొచ్చేమో అని చెప్పి వాళ్ళు తీసుకున్న స్టెప్ అది. సో అది జస్ట్ సన్ స్ట్రోక్ మెటీరియల్ అయితే కాదు అని అయితే నమ్ముతున్నా సార్. ఇంతకీ బొబ్బుల గమ్ వల్ల మీ అమ్మగారికి నాన్నగారికి ఏమైనా ప్రాఫిట్ ఇచ్చారా ఇవ్వలేదా? డీసెంట్గా వచ్చింది సార్ ప్రాఫిట్. అంటే లైక్ అంత అంటే లైక్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఫైనాన్సెస్, నాకు కూడా తెలియదు కరెక్ట్గా, కానీ బట్ వీఆర్ ఓకే. అదేమి అంటే లైక్ వావ్ 100 కోట్లు వచ్చేసే చేతిలో కన్నా అయితే కాదు. ఫైనాన్సెస్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు. మొగ్లీ విషయానికి వస్తే సార్, డిఫికల్ట్ పార్ట్ ఏంటి అంటే ఫారెస్ట్లో షూట్ చేయడం ఇంకేదైనా ఉందా ఇందులో? సార్ డిఫికల్ట్ పార్ట్ అని అయితే నేను ఏది అనిపించలేదు సార్, ఎందుకంటే నేను ప్రతి పార్టీ ఎంజాయ్ చేసుకుంటూ చేశాను. చాలాసార్లు ఫారెస్ట్లో ఉన్నప్పుడు 103 ఫీవర్ ఉండింది. ఒక సీక్వెన్స్ స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది ఆ సీక్వెన్స్. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంది. అది ఫస్ట్ ఏమో కాలు బెనికిపోయింది ఫస్ట్ డే. నెక్స్ట్ డే ఏమో ఆ రోజే మళ్ళీ ఇటువైపు ఫస్ట్ ఏమో ఇలా ట్విస్ట్ అయింది, తర్వాత ఇంకో అదే కాలం మళ్ళీ ఇలా కూడా ట్విస్ట్ అయిపోయింది. నేను పరిగెత్తాను ఫారెస్ట్లో, మొత్తం పరిగెడుతూనే ఉన్నా 4-5 రోజులు. అక్కడ ఒక చిన్న సీక్వెన్స్ జరిగింది. అప్పుడు 5వ రోజు కల్లా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉండే వెదరు ఇంకా వర్షాలు ఇవన్నీ జరిగి ఇంకా బాడీ కూడా గివప్ ఇచ్చేస్తుంది, ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. బట్ 5వ రోజు నుంచి ఇంకో 5 రోజులు ఇంకో సీక్వెన్స్, అదే సీక్వెన్స్. ఇప్పుడు వర్షంలో ఇంకో హైలైట్ ఏంటంటే ఆ వాటర్ స్ట్రీమ్ ఉంటుంది. ఫస్ట్ ఒక ట్యాంకర్ తీసుకొచ్చారు వాటర్ది, నీట్ వాటర్ది. అది గంట కొట్టిన తర్వాత అయిపోయింది. తర్వాత ఇంకో ట్యాంకర్ రావాలంటే ఇంపాసిబుల్ అక్కడ ఉండే కండిషన్స్కి. సో వాళ్ళ పంపుని వాటర్లో పెట్టేసి ఆ స్ట్రీమ్లోనే అదే వాటర్ని మళ్ళీ కొట్టి ఇంకా నాకు ఆ ఫీవర్ ఇంకా కోతిపుండిని గోకి బ్రహ్మరాక్షసుడు అలాగా ఫీవర్ 103.8 ఎక్కడి వరకు రీచ్ అయిపోయింది. బట్ ఐ డి నాట్ స్టాప్ బికాజ్ నా ఫేవరెట్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో ఒక మాట అన్నాడు ఎక్కడో ఇంటర్వ్యూలో, సినిమా ఇస్ పర్మనెంట్ అండ్ పెయిన్ ఇస్ టెంపరీ అని అన్నాడు. సో దాట్ వే నేను దాన్నే నమ్ముకొని నేను అల్టిమేట్గా ఈరోజు జ్వరం ఇవన్నీ ఎవరికి గుర్తుండదు. నేను డెలివర్ చేసిన పర్ఫార్మెన్స్, నేను చేసిన హార్డ్ వర్క్ ఇవి మాత్రమే కనిపిస్తాయి, అవి మాత్రం గుర్తుపెట్టుకుంటానని చెప్పి మిగతా అదంతా మర్చిపోయి ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా హీరోకి జ్వరం ఉందా లేదా అన్నది ఆడియన్స్ కూడా తెలియదు కదా సార్, అది ఎంజాయ్ చేస్తాడు అంతే ఆ మూమెంట్ అంతే. అవును. మీకు అనిపిస్తుందా మన స్టార్ హీరోలు ఎంతెంత కష్టపడితే ఈ స్థాయికి వెళ్ళారేమో అని? ఇప్పుడు తెలుస్తుంది సార్, ఇప్పుడు తెలుస్తుంది. అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బ్రింగ్ అ ఫిలిం అవుట్ అండ్ ఫిలింని చేయడం ఒక ఎత్తు, దాన్ని జనాల వరకు తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. దాన్ని కరెక్ట్గా జనాలు అర్థం చేసుకునేలాగా ఒక మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అనేది ప్రమోషన్తో మనం ఎస్టాబ్లిష్ చేయాలి కదా సార్, అది కూడా చాలా కష్టమైన విషయం. సో మన స్టార్స్ ఎవరెవరైతే ఈరోజు కూర్చున్నారో మంచి స్థాయిలో, వాళ్ళు డెఫినెట్గా ఎంతో కష్టపడ్డారని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మెల్లిమెల్లిగా నాకు కూడా అర్థమవుతుంది ఏంటి ప్రాసెస్, ఏమేం చేయాలి, ఎలాగెలాగా కష్టపడాలి అనేది తెలుస్తుంది. బండి సరోజ్ రూపంలో ఒక ధీటైన యాక్టర్ ఒకటి సెట్లో కనిపించాడు కదా, అతనితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అయితే ఫస్ట్ షెడ్యూల్లో మేము కలుసుకున్నప్పుడు సార్ పెద్ద పరిచయాలు ఏం లేవు. నేను ఆయనతో అంటే ముందు నాకేం తెలియదు కాబట్టి హాయ్ బాయ్ వరకే ఉండేది. సెకండ్ షెడ్యూల్ యాక్చువల్గా అయితే మా సీక్వెన్స్ ఫారెస్ట్లో జరగడం స్టార్ట్ అయింది. అప్పుడు వీ స్టార్టెడ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. మాకు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఆ టైంలో వీ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం. రాత్రిలో సినిమా గురించి షూటింగ్ అయిపోయిన వెంటనే సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఆయన పర్స్పెక్టివ్ ఆయన షేర్ చేసేవాడు, నా పర్స్పెక్టివ్ అబౌట్ సినిమా నేను షేర్ చేసేవాడిని. సో అలాగ చాలా ఫన్ కాన్వర్జేషన్ ఉండేది. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉండేదంటే, నేను ఇప్పుడు కట్ అనగానే ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ సస్టైన్ చేసే ఎమోషన్ని తను సస్టైన్ చేసుకొని ఒక 5 సెకండ్లు 6 సెకండ్లు డార్లింగ్ ఓకేనా, మీకు ఓకేనా, ఆయన తను కూడా నాకు ఒక హీరో నీవు ఓకేనా అని నన్ను అడిగేవాడు. వెనకాల మా డైరెక్టర్ సందీప్ రాజు ఓకే ఇదేంటి ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటారు తను జలస్ ఫీల్ అయ్యాడు.
సో చాలా బాగా జరిగింది తనతో బాండ్ అయితే. కానీ చాలా మంది ఇంట్రోవర్ట్ అంటుంటారు బండి అవును, అదే నేను అదే చెప్తా కదా, ఫస్ట్ షెడ్యూల్లో పెద్ద పరిచయాలు లేవు, పెద్ద మాట్లాడుకుని లేవు. సెకండ్ షెడ్యూల్ నేనే కొంచెం ఇది షెడ్యూల్ తీసుకొని కొంచెం మాట్లాడడం మొదలెట్టాను. మాట్లాడిన తర్వాత అర్థమైంది చాలా స్ట్రైట్ అండ్ చాలా జెన్యున్ పర్సన్ అని. ఆయన కూడా చెప్తుంటాడు ఆయన ఇంట్రోవర్ట్ అని. సినిమాలో ట్రైలర్ చూస్తుంటే చాలా ఎమోషనల్ మిక్స్ చేసినట్టు ఉంటుంది. లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది, ఒక సినిమా బ్యాక్ డ్రాప్ ఏదో కనిపిస్తుంది, ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంది, చివరిలో ఒక హనుమంతుడి ఎంట్రీకి సంబంధించి చిన్న క్లిప్ హ్యాంగర్ లాగా ఇచ్చి వదిలేశారు. ఏం జరగబోతుంది? ఏం జరగబోతుందో మొత్తం చెప్పలేను సార్. బట్ డెఫినెట్గా ఈ సినిమాలో సార్ నేను నమ్మేది ఏంటంటే, సినిమాలో చూపించిన దానికన్నా నాకు ఒక డివైన్ ప్రెసెన్స్ అయితే అనిపించింది సార్. త్రూ ఈ జర్నీలో చాలా అడ్డంకులు చూసాం, అవి వాటిని తొలగించుకున్నాయి. సో దేర్ వాజ్ సమ్, నాకు కూడా నా అండర్స్టాండింగ్లో కూడా కరెక్ట్గా తెలియదు కానీ, బట్ ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అయితే ఉంది. ఎస్, హనుమంతుడి విగ్రహం పెట్టాం, ఏముండబోతుంది అని చెప్పేస్తే ఆడియన్స్కి ఇంకా ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చేమో. సో యా, అదైతే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది సార్. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో తేజ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టైల్ ఆఫ్ నేరేషన్ ఏదో కనిపిస్తుంది. ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? ఐ థింక్ సందీప్ కూడా కొంచెం వోకల్గానే ఉన్నాడు దాని గురించి. స్లైట్ అంటే మరీ నిర్దాక్షిణ్యంగా తీసామని కాకుండా ఇన్స్పిరేషన్ ఉంది సార్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోగ్లీ అన్నవాడు జంగిల్ బుక్లో ఫారెస్ట్లో ఎలా ఉంటాడు అనే దాన్ని స్లైట్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఈ కథలో, అలాగా తేజ గారి జయం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం అయితే ఉంది. సో దాన్ని సందీప్ రాజ్ తన స్టైల్లో ఎలా పోర్ట్రే చేశాడు అనేదే గేమ్ చేంజర్. మొత్తానికి మోగ్లీతో వస్తున్నారు, బబుల్గమ్తో ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించారు, మోగ్లీతో ఇంకొంచెం యాడ్ అయింది. ఇంకా రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి మీ నుంచి? ఏమైనా కథలు ఏమైనా విన్నారా, పక్కన పెట్టుకున్నారా? అవును సార్, ఒక 2 కథలు అయితే ఉన్నాయి. ఒకటి ఒక అవుట్ అండ్ అవుట్ మంచి బ్రీజీ రామ్ కామ్ ఒకటి ఉంది, చాలా ఒరిజినల్ కంటెంట్ అది. అంటే ఇప్పుడు మనకి రాజు హిరానీ అని మన హిందీలో ఆయన టైప్ ఆఫ్ రైటింగ్, ఒక చిన్న ఫిలాసఫీ ఉంటూ చాలా హార్ట్ వార్మింగ్ మూమెంట్స్, మళ్ళీ కామెడీ కూడా ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉండే స్క్రిప్ట్ ఒకటి ఉంది. ఇంకొక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఒకటి ఉంది. సో వాటి ప్రిపరేషన్ అవి నడుస్తున్నాయి. ఇంకా డైరెక్టర్లు ఇద్దరు కొత్తలండి, తొందరలో రివీల్ చేస్తాం. బట్ లైక్ యా, ఎక్సైటింగ్ కంటెంట్ అయితే. నేను ప్రైమరీగా నేను ఏమైనా కూడా నన్ను ఎక్సైట్ చేయాలి కథ. అండ్ మోగ్లీ కానీ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన 2 కథలు కూడా నన్ను చాలా ఎక్సైట్ చేసి ఇంపాక్ట్ చేసిన కథలు. సో దాట్ వే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు అది చేయడానికి. ఈ ఫేజ్లో కొంచెం పెద్ద డైరెక్టర్లతో చేస్తే బాగుంటుంది, కొంచెం మాస్ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఆపర్చునిటీ దొరికితే చేస్తా సార్, నేను అదైతే వద్దనను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి చాలా పెద్ద డైరెక్టర్లు వాళ్ళంతా కూడా దేర్ బిజీ విత్ లాట్ ఆఫ్ వర్క్స్. అండ్ వాళ్ళకు ఒకవేళ నా పట్ల ఇంట్రెస్ట్ ఉందంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో యా, ఉంటే చేస్తా సార్. బట్ ప్రైమరీగా కథనే సార్ నేను నమ్మేది, అదే అల్టిమేట్ అని నమ్ముతున్నాను. డిసెంబర్ 12న మోగ్లీ వస్తుంది. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మోగ్లీ అనే సినిమా సార్ చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. సో దీంట్లో చాలా చాలా థింగ్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు థియేటర్లో. ఎమోషన్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ కానీ, రొమాన్స్ కానీ, అన్నిటినీ ఒక థియేటర్కి వచ్చి కూర్చొని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి క్రాఫ్ట్ చేసిన సినిమా. అండ్ విజువల్గా కూడా చాలా ఫ్రెష్ విజువల్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే మనకి ఫారెస్ట్లో జరిగే సినిమాలు తక్కువ, ఈ సినిమా అంతా ఫారెస్ట్లో జరుగుతుంది. అండ్ ఫ్రేమింగ్ కాంపోజిషన్ కూడా మా డిఓపి చాలా అద్భుతంగా పెట్టాడు. భైరవ తన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, తన మ్యూజిక్ కానీ. అండ్ యాక్టర్స్ అందరూ, బండి సరోజ్ కుమార్ గారు కానీ, సాక్షి కానీ, తర్వాత హర్ష కానీ, నా ప్రయత్నం నేను చేశాను. సో మేమందరం చాలా చాలా కష్టపడి చాలా కసితో చేసాం. ఎందుకంటే నాకు 2 ఏళ్ళు అయిపోయింది ఒక సినిమా వచ్చి, సందీప్కి 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక కొడితే 6 కొట్టాలి, లేదంటే ఇంకా వికెటే అన్నట్టు ఉంది మ్యాటర్. బట్ కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను సార్. సినిమా చూసాను నేను, ఇట్స్ కమ్అట్ చాలా బాగా వచ్చింది. మీరు అందరూ ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. సో థియేటర్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ యా, డిసెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బాయ్ సార్.